ఇంకోటి హైదరాబాద్లో నిన్న ఒక మర్డర్ జరిగింది. పాపం ఒక అబ్బాయిని ఇద్దరు అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి ఫోన్ చేసి బాబు మాట్లాడదనరా పెళ్లి గురించి అని పిలిపించారట. పిలిపించి బ్యాట్లతో కొట్టి చంపేశారు. ఎక్కడో కాదు, ఇక్కడ అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన. పిల్లనిస్తామని ఇంటికి పిలిచి చంపేశారు. అబ్బాయి పేరు శ్రవణ్ సాయి. యువతి ప్రేమికుడి పట్ల ఆమె తల్లిదండ్రుల ఘాతుకం. తలపైన బ్యాట్తో కొట్టి హత్య. బీరంగూడలో జరిగింది ఈ ఘటన. ఎంత దారుణం అసలు. వాడిని ఏదో ఒకటి బెదిరించి ఏదైనా పంపించినా అయిపోతుండే కదా. ఆ ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. తమ కుమార్తెతో తిరగొద్దంటూ పలుమార్లు హెచ్చరించారు. అయినా వారు పట్టించుకోలేదు. ఎలాగైనా వారిని విడదీయాలని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటూ వారిని నమ్మించారు. పథకం ప్రకారం అబ్బాయిని ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచారు. అది నిజమే అని నమ్మి వచ్చిన అతన్ని అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో జరిగింది. అయితే అబ్బాయిది ఇక్కడ కాదట. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలుకు చెందిన శ్రవణ్ సాయి వాళ్ళ అబ్బాయికి తల్లిదండ్రులు లేరట. 19 years అబ్బాయి. మైనరే కదా ఇప్పుడు 19 years అంటే. అమీన్పూర్లో అంటే పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. అమీన్పూర్లో ఉంటున్న పెదనాన్న కాకాని వెంకటేశ్వరరావు దగ్గర ఉంటున్నట. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రవణ్ ప్రస్తుతం కుత్బుల్లాపూర్లో గది అద్దెకు తీసుకొని ఉంటూ మైసమ్మగూడలోని కాలేజీకి వెళ్ళి వస్తూ ఉన్నాడట. బీరంగూడలోని సృజనలక్ష్మి కాలనీలో ఉండే శ్రీజ అమ్మ ఏజ్ 19 years. శ్రవణ్ సాయి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వేరువేరు చోట్ల చదువుతున్న వారి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఓసీ వర్గానికి చెందిన శ్రవణ్ పేరిట సుమారు 20 ఎకరాల భూమి ఉన్నది. ఇతర సామాజిక వర్గానికి చెందిన శ్రీజ తల్లిదండ్రులకు వీరి ప్రేమ నచ్చలే. దీంతో పలుమార్లు శ్రవణ్ని హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గలే. ఇలాగైతే వారిని విడదీయడం సాధ్యం కాదనుకున్న శ్రీజ తల్లిదండ్రులు పథకం ప్రకారం పెళ్లి చేస్తామంటూ వారిని కొంతకాలంగా నమ్మించడం ప్రారంభించారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఒంటరిగా రావాలని శ్రవణ్ని పిలిచారు. మంగళవారం సాయంత్రం అతను బీరంగూడలోని శ్రీజ ఇంటికి వచ్చాడు. శ్రవణ్ లోపలికి రాగానే తలుపులు పెట్టి అప్పటికే సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు వారి బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. శ్రీజ తండ్రి ప్రసాద్, తల్లి సిరి క్రికెట్ బ్యాట్తో శ్రవణ్ తలపై మోదడంతో తీవ్రంగా గాయపడ్డారు. తల్లి కూడా కొట్టిందట చూడు. బుధవారం తెల్లవారుజామున అతన్ని కుక్కట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిండు. పథకం ప్రకారమే శ్రవణ్ని హత్య చేశారని అతని పెదనాన్న కాకాని వెంకటేశ్వరరావు ఆరోపించారు. గతంలోనే శ్రవణ్ను హత్య చేశామని ప్రసాద్ బెదిరించాడు. ఆ అమ్మాయి తరచుగా కాలేజీ వద్దకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి మాట్లాడు అని శ్రవణ్ను బతిమిలాడేదని వెంకటేశ్వరరావు చెప్తున్నాడు. ఎంత ఘోరం పాపం, అన్యాయం. పేరెంట్స్ కూడా లేరట అబ్బాయి.